అరణ్య, ఒక రియాలిటీలో ఒక వసంత్, ఒక మనోహరే ఉండాలి. అరణ్య లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమన్నానుగా, లోపలికి వెళ్ళు. ఏ అరణ్య, ఏం చేస్తున్నావు? ఏంటి చేతిలో? నేను అక్కడేగా ఉండమన్నాను. ఏంట సర్ప్రైజ్? ఒక సర్ప్రైజ్ సరిగా చేయనిస్తున్నావా? ఇవ్వు. ఆగు, నేనే ఇస్తాను. ఇస్తానన్నాగా, వెయిట్ చేయి. ఇలాగా వెరీ ఎర్లీ స్టేజ్ అంట. ఇంకా 4 వీక్స్లో బేబీ మూమెంట్స్ తెలుస్తుందని డాక్టర్ చెప్పారు. Congratulations. Congratulations to us. And I have got a gift for you. Gift ఏంటి? ఏంటి? నీకోసం బహామాస్ నుంచి నా ఫ్రెండ్ దగ్గర చెప్పి తెప్పించాను. థ్యాంక్స్. నాన్న కాపోతున్నావు, స్మోక్ చేయకు, జస్ట్ చూసుకో అంతే.
ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరేంటి? తమ్ముడు, నిన్నేగా అడుగుతున్నారు సారు. పేరేంటో చెప్పు. ఎందుకు ఇలా బిత్తర చూపులు చూస్తున్నావు? భయపడకు, చెప్పు. ఏయ్, నిన్నే అడిగేది. ఏంటయ్యా, నేను చూస్తే ఏదో దెయ్యం పట్టిన వాడిలాగా ఉన్నావే. ఏయ్, నువ్వు కనపడలేదు, నీ పిల్లం పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంది. నువ్వేంట్రా అంటే ఇక్కడ జాలిగా తిరుగుతున్నావా? ఏం మనిషివయ్యా? ఏయ్, ఇక్కడే. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను ఎక్కడంత వెతికాను తెలుసా? ఐ వాజ్ సో స్కేర్డ్. నాకేం చేయాలో అసలు అర్థం కాలేదు. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా మీట్ అయ్యామా? ఖచ్చితంగా కలుసుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా ఏం చెప్తున్నావు? కలిసామా? ఏంటయ్యా సమాధానం? అరణ్య, సారీ. ఎందుకు? అన్నింటికి నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? కోపమే, కానీ ఏం చేసేది? నేను మళ్ళీ చూశాక నా మనసు మారిపోయింది. సురేష్, లెట్ మీ టేక్ ఇట్. సురేష్, హాయ్. సారీ, నేనే కాల్ చేద్దాం అనుకున్నాను. వాసంతోనే ఉన్నాను. వాడు అక్కడ ఇంట్లోనే ఉన్నాడు. లేదు, సారీ. నేను ప్యానిక్ అయి మిమ్మల్ని కూడా టెన్షన్ చేశాను. నువ్వు చెప్పు. అంత పెద్ద సొసైటీలో మేమిద్దరు మాత్రమే ఉన్నాం. సడన్ గా కరెంట్ వెరపోయింది. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్ళినోడు తిరిగి రాకపోతే నాకెలా ఉంటుంది? ఐ నో రైట్, హీస్ అన్ ఇడియట్. ఏమైంది? ఏ మాట్లాడుతున్నాను కదా. నిన్న నైట్ ఏమేం జరిగిందో చెప్పు. ఎందుకు? అదే ఏం జరిగిందో చెప్పు. అదే చెప్పాను కదా, పవర్ కట్ అయింది, జనరేటర్ ఆన్ చేస్తానని చెప్పి వెళ్ళావు. ఏంటి? ఒంటరిగా వెళ్ళాను. చాలాసేపటికి రాలేదు. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ వాస్ వరీడ్. తర్వాత ఎమర్జెన్సీకి కాల్ చేశాను. సో పవర్ కట్ అయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళావు. ఆ తర్వాత ఇప్పుడే వస్తున్నావు. అవును, నువ్వేంటి ఇదంతా కొత్తగా అడుగుతున్నావు? టైం అనేది ఒక ఇల్యూషన్. కంపేర్ చేయడానికి ఇంకో టైం లైన్ లేకపోతే నీకు టైం మారుతుందని తెలిసే అవకాశమే లేదు. నువ్వు ఏ టైం లైన్లో ఉన్నావో అదే నీ రియాలిటీ. రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను.
ఆల్ ఓకే